ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14వ తేదీన ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతూ ఉంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రైన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రైన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ, ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు. మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత్ సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో
పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాల్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకుళం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్తు ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దు పొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపడమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ ఛాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే
కేవలం ₹1,00,000 మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏక్ పేడ్ మాకే నామ్ ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకం అయినప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజా భాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్క రోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్ళీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామఢీలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢీలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తోంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేశుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే పిఓపితో
చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేశుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేశుని ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్‌లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేశుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేశ్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో ఆగస్టు 7వ తేదీన మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంత మంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళల్ని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాల్ని మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, పుథంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇందుకు. మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న
మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం, లేదా చేనేత వస్త్రం, లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు ఫోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. Dado hanmale boki saniye hani saka no khali tola. మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు. కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు. పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షర జ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళాలి.
ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.